నెల్లూరులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు పచ్చరంగు అద్దే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. ప్రభుత్వ భూమికి రెక్కలు తొడిగే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. తమ అనుచరుల కోసం ఏకంగా పట్టాలు సృష్టించి పరిహారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. భూసేకరణలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ కొత్త ప్లాన్ వేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో భూ కుంభకోణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దగదర్తి పేరులోనే దగ అంటే మోసం, ధరతి అంటే భూమి అన్న చందంగా భూముల వ్యవహారాల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మండలంలోని దామవరం గ్రామం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కనీసం 1300 ఎకరాల భూమిని సమీకరించాలని అధికారులు భావించారు. ఇప్పటికీ ప్రభుత్వ భూమితో పాటు డీకేటీ, అసైన్డ్, సీజేఎఫ్ఎస్ భూములను అధికారులు సమీకరించే ప్రక్రియను ప్రారంభించారు. భవిష్యత్ అవసరాల కోసం ఇంకా 1000 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు భావిస్తున్నారు. దీంతో భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. అయితే ఈ ప్రాంతంలో దగదర్తి, ముంగమూరు కాలువ, కనిగిరి రిజర్వాయర్ నీరు వస్తుండటంతో పలువురు రైతులు భూములు సాగు చేసుకుంటున్నారు. ప్రధానంగా దామవరం అరుంధతీయవాడ గ్రామాల్లోని రైతులు పూర్తిగా ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తమకు ఈ భూములు లేకపోతే కూలీలుగా మారాల్సి ఉంటుందని అంటున్నారు. ఎయిర్పోర్ట్కి ఇవ్వడానికి మేము అంగీకరించట్లేదు. మాకుండే పొలం అదే కాబట్టి మాకు బతుకు తీరవలేదు. అది పోతే అది కనీసం మాకు 300 కుటుంబాలు ఉండే దామవరం అరుంధతివాడ కాలనీలో. మాకు ఆ తలా ఎంత ఉంది అక్కడ పొలం? 30 సెంట్లు, 40 సెంట్లు, ఎకరా ఈ లోపలనే ఉంది. ఇంకా అంతకు మించి మాకు పొలాలు లేవు. పోతే అంతే గవర్నమెంట్ వాళ్ళు ఏ అధికార పార్టీ అయి ఉండొచ్చు, ఇంకొక పార్టీ అంటే ఇంకొక పార్టీ అయి ఉండొచ్చు, మాకు ఇదిగో ఈ నష్టపరిహారం ఇంత అని కానీ ఇంతవరకు మాకు ఎలాంటి మా దృష్టికి రాలేదు. అలాంటి అవ్వాహాలు మాకు అవసరం లేదు. ప్రస్తుతం విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన కొన్ని భూముల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. అంతేగాక పంటలకు నీరందించే చెరువులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవటంతో చెరువులు, కాలువల్లోకి నీరు చేరింది. దీంతో రైతులంతా పంటలను పండించుకుంటున్నారు. ప్రస్తుతం విమానాశ్రయం కోసం దామవరం సమీపంలో 700 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇది ప్రభుత్వ భూమిగా రికార్డులలో ఉండటంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. దీంతో పాత తేదీలతో తమ అనుచరులకు కట్టబెట్టి పరిహారం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు పట్టాలు ఇచ్చినట్లు రికార్డులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూములను పలువురు రైతులు సాగు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సాగు చేసుకుంటున్న తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మా పొలాలు లాక్కున్న దానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేము బస్సు ఎక్కలేరని ఆయన అని మేము అంటుంటే విమానాలు తెచ్చి మా ముందు పెడితే మేము దాన్ని ఎక్కే స్తోమత మాకు లేదు. కానీ మా భూమిని కబ్జా చేసి ఇతర దేశాలకి తాకట్టు పెట్టి వాళ్ళేదో దీన్ని చేసేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము ఇచ్చేదానికి మాకు అంగీకారం లేదు. మా భూమి మాకు కావాలా, ఎయిర్పోర్ట్కి పోయే అవకాశం మాకు లేదు. మాకు ఇదే జీవనాధారం. మేము దీన్ని వదిలిపెడితే మేము బతకలేము. మా పరిస్థితులు మా ప్రాణాలకైనా సిద్ధమే. మాకు అన్నం బెటరు, కూడి బెటరు. మా కష్టార్జితం మాకు చాలు. మా భూమి మేము బండిసుకుంటాం, 3 పూటలు తింటాం కడుపు నిండా. మాకు ఈ పొలమే కావాలా. దీనికి సిద్ధంగా చచ్చిపోతాం కానీ మేము వదలం భూమి. విమానాశ్రయం వస్తే నీటి వనరులను కోల్పోవడంతో పాటు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం తమకు సరైన పరిహారం ఇవ్వడంతో పాటు బతుకు తెరువు కోసం ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. భూసేకరణకు సంబంధించి ఇటీవల రెవెన్యూ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. విమానాశ్రయ భూముల వ్యవహారంలో అధికార పార్టీ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూసేకరణ విషయంలో అధికారులు నిబంధనలను పాటించడం లేదని స్థానిక ఎమ్మెల్యే ఆరోపించారు. భూసేకరణ కోసం ప్రతిపాదించిన భూములను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. పచ్చగా ఉన్న పొగాని ఈరోజు గవర్నమెంట్ మావి అంటాం ఎంత మాత్రం సబబు అని నేను అడుగుతున్నాను. వాళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అంటే 40-50 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతాన్ని, ఆ భూముని బాగు చేసుకొని కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో బాగా ఉన్న పొగాని ఈరోజు గవర్నమెంట్ మావి మేము కాంపన్సేషన్ ఇవ్వము అనేది మేమంతా కూడా ప్రజల తరపున, రైతుల తరపున మేము ఖండిస్తా ఉన్నాం. మరోవైపు అధికారులు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్తూ తప్పించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచి స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
నిత్యం పొలం మీద జీవనం సాగించే తమకు విమానాశ్రయం వల్ల తమ జీవనాలు దుర్భరమవుతాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పొలాలకు పట్టాలు సృష్టించి పరిహారం పొందేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సామాన్య రైతులు మాత్రం పట్టించుకునేవారు లేరు. తమ పొలాలు పోతే తమకు జీవనాధారం కరువుతుందని చెప్పి ఇక స్థానిక రైతులంతా కూడా అంటున్నారు. అంతేగా పొలాలు మాత్రం ఇచ్చేదానికి వాళ్ళు అంగీకరించడం లేదు. ప్రభుత్వమే తమకు సరైన మార్గదర్శనం చేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అమర్, సాక్షి టీవీ, నెల్లూరు.